యేసు ప్రభు నామములో ఈరోజు జూమ్ మీటింగ్కి కనెక్ట్ అయిన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు చెప్తూ ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన అంశం, హౌ ఫార్ ఆర్ వి ఎంజాయింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ యాజ్ ఎ ఫాదర్ అనే అంశాన్ని మనము ఈ దినము ఆలోచించబోతున్నాం. మనందరం కూడా టైం తీసుకొని దీని విషయంలో జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు మనకు తండ్రి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, దేవుడు మనకు తండ్రి. తండ్రి కుమారుల ప్రేమ, పితృ ప్రేమ, తండ్రి ప్రేమ ఎంతో విలువైన ప్రేమ. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎంతో విలువైన ప్రేమ. ఆ ప్రేమను మనము దేవుని వాక్యములో నుండి అర్థం చేసుకుంటున్నాం. దీన్ని ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేలాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, జీవగల తండ్రి, ఉదయకాలమందు మీ జీవగల వాక్యాల్ని ఆధారం చేసుకొని దేవుని ప్రేమ, దేవునితో సంబంధం గురించి మేము ఆలోచిస్తుంటుండగా ఆల్పుడైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడండి. మేమందరము కూడా నీ యొక్క సన్నిధిని, నీ యొక్క ప్రేమను, నీ యొక్క సంబంధాలని అనుభవించడానికి నీ కొరకు యోగ్యమైన రీతిగా జీవిస్తూ నీ శక్తిని పొంది నీ నా మహిమ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించడానికి మీరు తోడుగా నడిపించాల్సి మీ సహాయం కోరుకుంటూ చేరొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రములు. రావాల్సిన వారు నడిపించండి. ఎలాంటి నెట్వర్క్ సమస్య లేకుండా మీరు తోడుగా ఉండి సహాయపడాల్సిందిగా యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. హౌ మెనీ చర్చ్ మెంబర్స్ ఆర్ బిలీవర్స్ రియల్లీ నో దట్ గాడ్ ఈజ్ ఎ ఫాదర్? దేవుడు మనకు తండ్రి అని సంఘాల్లో ఉన్న విశ్వాసులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఎంతమందికి ఇది అర్థమైంది? ఆ తర్వాత రెండో ప్రశ్న, హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఎంజాయింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ యాజ్ అ ఫాదర్? దేవుడు తండ్రిగా ఎంతమంది ప్రాక్టికల్గా ఆయన సంబంధాన్ని అర్థం చేసుకుంటూ అర్థవంతంగా ఆయనతో సంబంధం కలిగి ఉంటున్నారు అన్నదాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఉదయకాలం మందు యోహాను సువార్త 10:10 చూసినట్టయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, వారికి జీవమునిచ్చుటకు, ఆ జీవము సమృద్ధిగా ఇవ్వడానికి నా ప్రాణాన్ని పెట్టానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అదేవిధంగా అదే అధ్యాయం 29 చూసినట్టయితే, వీరిని అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వారి జీవితాలని ఆయన చేతుల్లో పెట్టుకున్నారో వారిని ఆయన, ఇప్పుడు మనం ఇమేజ్లో చూస్తుంటున్నాం కదా స్క్రీన్ మీద, ఏ విధంగా హత్తుకొని మనల్ని భద్రంగా దాచుకుంటున్నాడో అలాగే ఉంచుకుంటున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఆయన చేతుల నుండి అపహరించరు అని యోహాను సువార్త 10:29 చెప్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన బిడ్డలుగా స్వీకరించి ఆయన ఆ విధంగా హత్తుకొని ఆయన కాపాడే తండ్రిగా, రక్షకుడిగా, ప్రభువుగా మనకు ఉండి మన యొక్క జీవితాలను ఈ లోకంలో నడిపింపచేస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరిచే గొప్ప భాగ్యము మనకు దేవుని వాక్యం ద్వారా బోధిస్తుంటున్నది. అయితే ఇలాంటి విలువైన జీవితాన్ని ఎంతమంది మనము అర్థం చేసుకొని అనుభవిస్తూ సంఘాల్లో దేవుని బిడ్డలుగా జీవిస్తుంటున్నాము అనేది పెద్ద ప్రశ్న. ఎక్కువగా మనం కానీ గమనించినట్లయితే చాలా మందికి దేవుని వాక్యము, దేవుని వాక్యాన్ని గురించి, దేవుని సత్యాన్ని గురించి తెలుసుకోవడం అంటే
కొన్ని ప్రదేశాల్లో, కొన్ని చోట్ల దేవుడు ఆశీర్వదించేవాడని, దేవుడు స్వస్థతలు చేసేవాడని, దేవుడు కొంత అభివృద్ధి చేసేవాడని, ప్రాస్పెరిటీ థియాలజీ, హీలింగ్ మినిస్ట్రీ, అద్భుతాలు చేయడం అలాంటియే కనిపిస్తున్నాయి కానీ, దేవుడు, దేవునికి మనకి ఉన్న సంబంధం ఏంటో అది ఎక్కువగా మనము తెలుసుకోలేకపోతున్నాం. అలాగా తెలుసుకోలేకపోతే దేవునితో ఉన్న సంబంధం, దేవుడు ఎలాంటివాడు, ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరము మన కొరకు ఎలాగూ వ్యక్తపరచబడ్డది, ఆ విషయాలను అర్థం చేసుకొని ఆయనతో సంబంధం చేసుకోకపోతే ఎలా ఉంటదంటే, మనము మనము ఈ లోకములో జీవించే ఆహ్, జీవితము మరి విశ్వాసులంగా సంఘాల్లో, సహవాసాల్లో ఉంటున్నా కూడా మన దృష్టి అంతా కూడా మన దృష్టి అంతా కూడా ఎవరైతే అద్భుతాలు చేస్తున్నారో, ఎవరైతే ఆశీర్వాదాల గురించి చెప్తుంటున్నారో, ఎవరైతే ఆహ్, అలాంటి వాటికి ఇస్తుంటున్నారో, వాటి మీద దృష్టికి పోతది గానీ, దేవుని మీద, దేవుని వాక్యం మీద దృష్టి ఉండదు. కాబట్టి తప్పనిసరిగా దేవుని వాక్యము, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క సత్యము తెలుసుకున్నప్పుడు, దేవుడు ఏంటో, ఎలాంటి తండ్రియో తెలిసి, ఆయనతో మనం సంబంధం కలిగి జీవించడానికి అవకాశం ఉంటది. తర్వాత ఈ దేవుని ప్రేమ, దేవునితో సంబంధం ఎక్కడి నుంచి మొదలైంది అని దేవుని వాక్యం చెప్తుందో చూస్తున్నట్లయితే, ఈ యొక్క సంబంధం చూసినట్టయితే, ద రిలేషన్‌షిప్ వితిన్ ద ట్రినిటీ రివీల్స్ a self-giving love. త్రిత్వములో ఆయన యొక్క త్యాగపూరితమైన ప్రేమను బయలుపరుస్తుంటుంది. త్రిత్వములో దేవుని యొక్క త్యాగపూరితమైన ప్రేమను బయలుపరుస్తుంటుంది. ఆ ప్రేమ త్రిత్వములో ఏం జరుగుతుందంటే, ద ఫాదర్ గివ్స్ హిమ్సెల్ఫ్ టు ద సన్. తండ్రి ఆయన కుమారునికి అప్పగించుకుంటుంటాడు. తర్వాత కుమారుడు ద సన్ గివ్స్ హిమ్సెల్ఫ్ బ్యాక్ టు ద ఫాదర్. తండ్రి ఏ విధంగా తాను త్యాగపూరితంగా కుమారునికి అప్పగించుకుంటున్నాడో, అదే విధంగా కుమారుడు కూడా తిరిగి తండ్రికి అప్పగించుకుంటాడు. తర్వాత మూడోది గనుక చూసినట్లయితే, ద హోలీ స్పిరిట్ ఎక్స్‌ప్రెసెస్ టోటల్ లవ్ టువర్డ్స్ ద సన్ అండ్ ద ఫాదర్. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణమైన ప్రేమ తండ్రి పట్ల, కుమారుని పట్ల వ్యక్తపరుస్తూ ఉంటుంటాడు. అది మనకు ఇది మనకు ఏం చేస్తుందంటే, దిస్ ఇటర్నల్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ లవ్ ఫార్మ్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద ట్రినిటీస్ హార్ట్. త్రిత్వము హృదయంలో నుండి ఈ యొక్క ప్రేమ పుట్టుకొస్తున్నట్లుగా, ఈ ప్రేమ ఈ భూమి మీద ఉన్న మానవాళికి పంచుకోవడానికి ఈ యొక్క త్రిత్వం నుండి దేవుని ప్రేమ మొదలైంది. ఆ దేవుని ప్రేమలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సంబంధాలు కలిగి, తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, పరిశుద్ధాత్మ తండ్రికి, కుమారునికి అప్పగించుకుంటూ ఆ యొక్క రిలేషన్‌షిప్‌ని అలాగా వ్యక్తపరుస్తుంటున్నాం. అది ఎందుకు త్రిత్వములో ఇలాగూ ఉన్నదంటే, మనం గాని చూసినట్టయితే, త్రిత్వం యొక్క క్వాలిటీ ఎందుకు త్రియేక దేవునిలో ఆ ప్రేమ ఆ విధంగా ఫ్లో అవుతుందంటే, వారి మధ్య ప్రేమ ఉంది. వారి మధ్య వన్నెస్, ఒకే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరచబడ్డ వన్నెస్ ఉంటుంది. తర్వాత వారి మధ్య కోఆపరేషన్ అంటే సహకారం ఉన్నది. వారి మధ్య ఒకే పర్పస్, ఒకే ఉద్దేశం ఉంది. వారి మధ్య గ్లోరిఫైయింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు మహింపరుచుకుంటూ అల్టిమేట్‌గా దేవుని మహింపరిచే గొప్ప క్వాలిటీని అక్కడ చూస్తున్నాం. ప్రేమ, ఏకత్వము, సహకారము, ఒకే ఉద్దేశము, ఒకరినొకరు కనపరుచుకుంటూ, మహింపరుచుకుంటూ అల్టిమేట్‌గా దేవుని మహింపరచడం ఉంటుంది చూస్తాం. అది దేని కొరకు త్రిత్వంలో ఇలాంటి ప్రేమ బయలుపరచబడదంటే, వ్యక్తుల మధ్య
హ్యూమన్ బీయింగ్స్, మనుషులు. తర్వాత మనం చూస్తే దాని యొక్క పర్పస్ ఏంటి? ఇట్స్ పర్పస్ ఏంటంటే దట్ మెన్ మే నో గాడ్. మానవాళి దేవుని తెలుసుకోవడానికి అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్ అండ్ కేర్ అబండెంట్లీ. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సత్యం యొక్క అనుభవాన్ని, ప్రేమను వారు అనుభవిస్తూ సమృద్ధి కలిగి దేవుని కొరకు జీవించడానికి, తర్వాత అది దానిని ఈ లోకములో ఉన్న మానవాళికి, సంఘములో, సమాజంలో ఉన్న వారికి ప్రచురపరచడానికి దేవుడు ఆ యొక్క త్రియేక దేవునిలో ఉన్న ఆ యొక్క ఫ్లోను, దేవుని యొక్క ప్రేమ, దేవుని కృప, దేవుని యొక్క కనికరాన్ని బయలుపరిచి ఆయన ఆ త్రియేక దేవునిలో ఉన్న ప్రేమ, ఏకత్వము, సహకారము, ఒకే ఉద్దేశము, ఒకరినొకరు కనపరుచుకుంటూ, ఒకరినొకరు మహింపరుచుకుంటూ అల్టిమేట్గా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చి దేవుని మహింపరచడం అనేది చూస్తున్నాం. దానివల్ల నేడు సంఘములో, సమాజములో, మరి ముఖ్యంగా సంఘములో ఉన్న దేవుని బిడ్డలు కూడా ఐక్యత కలిగి ఒకే ఉద్దేశముతో, సహకారముతో, ఒకే పర్పస్ తోటి, వన్నెస్, ఐక్యతతోటి, ప్రేమతోటి ఒకరినొకరు కనపరుచుకుంటూ, ఆ యొక్క ఐక్యతతో ఘనపరుచుకుంటూ సహవాసంలో, రిలేషన్షిప్లో జీవించేదాన్ని బట్టి దేవుని మహింపరచాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క త్రిత్వములో ఈ యొక్క గొప్ప ప్రేమను, దేవుని ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని త్రిత్వం ద్వారా బయలుపరిచి ఆ త్రిత్వము నుండి దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి వచ్చినట్లుగా మనము దేవుని వాక్యంలో చూస్తాం. అది చూసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క దేవుని ప్రేమను ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం, తండ్రిగా మనం ఎలా అర్థం చేసుకుంటాము అన్న విషయంగా చూసినట్టయితే ఈ యొక్క పరలోక సంబంధమైన ప్రేమ, ఈ లోక సంబంధమైన సంబంధము, ప్రేమను గురించి ఆలోచిస్తే పరలోక సంబంధమైనది, త్రిత్వానికి సంబంధించింది. ఇట్ ఈస్ ఎ ఇటర్నల్ రిలేషన్షిప్, నిత్యత్వానికి సంబంధించిన సంబంధము. ఇది కానీ చూసినట్లయితే మానవులకు ఉన్న సంబంధం కానీ చూసినట్లయితే స్వాభావికంగా ఈ లోకానికి సంబంధించింది. త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, వారి మధ్య ఆ యొక్క ప్రేమ శాశ్వతంగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఫ్లో అవుతుంటుంది. ఆ సహకారము ఫ్లో అవుతుంటుంది. ఐక్యత ఫ్లో అవుతుంటుంది. ఆ ఒకే ఉద్దేశము ఫ్లో అవుతుంటుంది. అది దేనికోసం అంటే మానవాళికి ఆ ప్రేమను ఇవ్వడానికి దేవుడు అలాగే బయలుపరిచాడు. ఇటు మనుషుల గురించి చూసినట్లయితే న్యాచురల్ రిలేషన్షిప్లో చూస్తే తండ్రి కుమారుడు ఉన్నాడు. తండ్రి కుమారుడు యొక్క సంబంధము న్యాచురల్ హ్యూమన్ రిలేషన్షిప్. ఇది ఈ లోకానికి సంబంధించింది. ఈ సంబంధం ఎప్పుడు మొదలైందంటే మనము పుట్టినప్పటి నుంచి ఈ లోకంలో తండ్రి కుమారుడు, తల్లి కుమార్తె ఇలాగో ఈ లోకంలో పుట్టినప్పటి నుంచే ఉంటుంది. ఇది ఓన్లీ ఈ లోకానికి సంబంధించిందే ఉంటుంది. అయితే త్రిత్వాన్ని గురించి కానీ చూసినట్లయితే నిత్యత్వానికి సంబంధించింది. పరలోకానికి సంబంధించిన ప్రేమ, ఐక్యత, రిలేషన్షిప్ ఉన్నది. దిస్ రిలేషన్షిప్ స్టార్టెడ్ ఇన్ ఎటర్నిటీ. నిత్యత్వంలో ఈ యొక్క సంబంధము మొదలైంది. నిత్యత్వంలో ఈ యొక్క సంబంధం మొదలైంది. ఇది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది. అందుకే ఇందాక జాన్సన్ పాట పాడినప్పుడు శాశ్వత ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వత ప్రేమ. తర్వాత అమ్మాయి పాడినప్పుడు మధురమైన ప్రేమ అని చెప్పి చక్కటి 2 పాటలు పాడారు దేవుని ప్రేమ గురించి. అది దైవత్వానికి సంబంధించిన, నిత్యత్వానికి సంబంధించిన శాశ్వతమైన ప్రేమ. దిస్ ఈస్ ది ఎటర్నల్ ఎవర్లాస్టింగ్ లవ్. దిస్ లవ్ రిలేషన్షిప్ ఈస్ బ్రాట్ బై జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ప్రేమను యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క త్రియేక దేవునిలో
దేవుని యొక్క హృదయములో నుండి, దేవుని యొక్క హృదయములో నుండి ఈ లోకానికి తీసుకొచ్చాడు. సో కాబట్టి ఈ ప్రేమను అర్థం చేసుకొని యేసుని రక్షకుడిగా అంగీకరించి దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు అది స్వాభావికమైన తండ్రి కుమారుడు అశాశ్వతమైన ప్రేమ లాంటిది కాదు, కానీ శాశ్వతంగా ఈ లోకములో జీవించినంత కాలం దేవుని బిడలంగా సంఘములో సహవాసంలో త్రియేక దేవునిలో ఎలాంటి ప్రేమ, ఐక్యత, సహకారము, వన్నెస్, ఐక్యత ఎలా ఉన్నదో అలాంటిది సంఘములో కలిసి జీవిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఆ ప్రేమను, ఆ యొక్క జీవితాన్ని పరలోక రాజ్యానికి సిద్ధపరచుకుంటూ పరలోకంలోకి వెళ్ళాలని దేవుడు ఈ గొప్ప విలువైన ప్రేమను త్రిత్వం ద్వారా ఫ్లో చేసి అదే ప్రేమ, అదే ఐక్యత, అదే ఒకే ఉద్దేశము, అదే ఒకరినొకరు కనపరుచుకోవడం, ఒకే పర్పస్ కలిగి సంఘములో దేవుని బిడ్డలు జీవించాలని ఈ ప్రేమను దేవుడు మానవాళికి దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా బయలుపరిచాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం మందు దేవుని ప్రేమ గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూస్తున్నాం. త్రిత్వంలో, త్రియేక దేవునిలో ఉండి త్రిత్వం యొక్క ఉద్దేశమే అదన్నమాట. త్రిత్వము ఎందుకు ఉన్నదంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఒకే దేవునిలో ఈ యొక్క త్రియేక దేవుని యొక్క ఫంక్షన్స్ ఎందుకున్నాయంటే మానవులు వారి యొక్క సంఘంలో జీవించే ఐక్యత కలిగిన జీవితం జీవించడానికి, ప్రేమ కలిగి జీవించడానికి, ఒకరినొకరు సహకరించుకొని జీవించడానికి, ఒకే ఉద్దేశంతో జీవించడానికి, ఒకరినొకరు గనపరుచుకుంటూ అల్టిమేట్గా మన యొక్క ఐక్యతను బట్టి దేవుడు ఘనపరచాలని, మహింపరచాలని ఉద్దేశంతో ఈ యొక్క పరలోక సంబంధమైన నిత్యము ఉండే మధురమైన ప్రేమను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచాం. దీని గురించి ఇంకా మనం ధ్యానిస్తున్నట్లయితే చూడండి, దేవుడు ఈ ప్రేమను, దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకుంటాము? నిత్యత్వంలో త్రియేక దేవునిలో ఉన్న ప్రేమను చూసాము. అయితే ఆ ప్రేమ దేవుడు ఈ లోకంలో వాళ్ళకి ఎలా వ్యక్తపరచడంటే మొదటిగా ఇశ్రాయేల్ ప్రజలకు బయలుపరిచాం. అది ఆ ప్రేమను ఏమంటారంటే కవనెంట్ లవ్. అది నిబంధన చేసిన ప్రేమ అనేది మనం చూస్తాం. ఎవరైనా చదవండి, ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాలు కానీ చూసినట్లయితే, ఆదికాండం 12వ అధ్యాయము 2 వచనాలు కానీ చూస్తే అక్కడ ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్, ఐ విల్ బ్లెస్ యూ యాజ్ ఎ నేషన్, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మేక్ యూ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ అని చెప్పి దేవుని వాక్యంలో ఆదికాండం 12వ అధ్యాయము 2-3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తాడు. ఇది నిబంధనకు సంబంధించిన ప్రేమ అన్నమాట. దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. ఆ నిబంధన ఏంటంటే, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్నొక్క గొప్ప జనంగా చేస్తాను, చేసి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా అబ్రహాము దేవుని వాగ్దానాన్ని పట్టుకొని దేవునికి విధేయత చూపి దేవుని యందు భయభక్తులతోటి దేవుని కొరకు జీవించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని తను పొందుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన వాళ్ళలో చూసినట్లయితే అది తర్వాత నిర్గమకాండంలో దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు చూడండి. నిర్గమకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు, ఐగుప్తు బానిసత్వంలో ఉండి వారు ఎంతో వేదన పడుతున్నప్పుడు దేవుడు వారి గురించి ఏం మాట్లాడతాడో చూద్దాం. మనం చదువుదాము. నిర్గమకాండం 4వ అధ్యాయము 22వ వచనం దయచేసి ఒకటి చదవండి. నిర్గమ 4:22 వచనం. అప్పుడు నీవు
ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని ఫరోతో చెప్పి వారిని ఫరో బానిసత్వం నుండి విడుదల చేయాలి. ఎందుకంటే వారిని నేను ఏర్పాటు చేసుకున్నాను. వారు నా కొరకు ఒక ప్రత్యేకమైన జనాంగం. వారు ఈ విధంగా ఐగుప్తు బానిసత్వంలో అలాగే నలిగిపోవడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు ఇశ్రాయేల్ గురించి దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా వారిని విడుదల చేసిన తర్వాత ఇంకా వారు పాలుతేనెలు ప్రవహించు దయచేసి వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు మోషేతోటి ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇంకేం చెప్తాడో ఇక్కడ చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 4 నుండి 6 వరకు. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తునో మిమ్మును గద్దరెక్కల మీద మోపి నా యొద్దకు మిమ్మును నెట్లు చేర్చుకుంటునో మీరు చూచిత్రి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. రైట్. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుండి విడుదల చేయడానికి ఆ యొక్క ఐగుప్తు రాజు వారిని విడుదల చేయకపోతే రాజు తెలుసుకోవాలి, వారు నా ప్రజలు, నేను ప్రత్యేకించుకున్న వారు, నాకు ఫస్ట్ బోర్న్ సన్గా ఉంటారు. వారిని కానీ నీవు విడుదల చేయకపోతే మీ దేశంలో ఉన్న ప్రతి ఫస్ట్ బోర్న్ సన్ చనిపోతాడని చెప్పి దేవుడు ఆ యొక్క రాజుతోటి వాగ్దానం చేశాడు. ఆ విధంగా జరిగించాడు. దేని కొరకు? ఇశ్రాయేలు దేవునికి ఫస్ట్ బోర్న్ సన్గా ఉన్నారు కాబట్టి, దేవుడు దేవుని ప్రజలను అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ తర్వాత వారిని ఆ ఫరో రాజు, ఐగుప్తు రాజు చేతుల నుండి విడుదల చేసిన తర్వాత వారు ఎర్ర సముద్రం కూడా దాటిన తర్వాత సీనాయి పర్వతం మీద ఇక్కడ వరకు మిమ్మలను గద్దరెక్కల మీద మోసినట్లుగా మిమ్మల్ని మోసుకొని వచ్చాను. అంతేకాదు, ఎక్కడికైతే పాలుతేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని చెప్పానో అక్కడ తీసుకెళ్తాను, అక్కడికి కూడా ఆ విధంగా మోసుకెళ్తాను. కానీ మీ జీవితం, మీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నా యొక్క నా యొక్క వాక్యం ప్రకారంగా మీరు జీవించి అన్యజనుల యొక్క విగ్రహాలకు మొక్కకుండా నా కొరకు ప్రత్యేకించుకున్న వారుగా, మీరు నా కొరకు ప్రత్యేకమైన జనాంగం, రాజులైన యాజక సమూహము, నా కొరకు ప్రత్యేకించుకున్న వారిగా ఉండాలని చెప్పి దేవుడు వారితో మాట్లాడతారు. ఇంకా చూసినట్టయితే దేవుడు ప్రజలను, దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రజలను తన ప్రేమించువారుగా, తన బిడ్డలుగా ఏ విధంగా చూస్తున్నాడో ఆ విషయము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు కూడా చదువుదాం. యెషయా యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును, సెబాను ఇచ్చి ఉన్నాను. రైట్. ఇది ఏ సందర్భంలో అంటే దేవుని ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు వారికి విడుదల వచ్చే సమయం వచ్చింది. ఆ టైంలో వారిని ఆదరిస్తూ వారితోటి దేవుడు, నేను యాకోబును, ఇశ్రాయేల్ ప్రజలను సృష్టించుకున్న ప్రజలు మీరు, నేను మీ దేవుడును, మీరు నా ప్రజలు, నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఇప్పుడు కష్టాల్లో ఉంటున్నప్పటికీ ఇటువంటి కష్టాల్లో అగ్నిలో గుండా వెళ్తే అగ్ని మిమ్మల్ని కాల్చదు, నీటి గుండా వెళ్తే నీరు మిమ్మల్ని ముంచదు. ఎందుకోసం అంటే నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి దేవుడు ఆ విధంగా చెప్తున్నాడు. తర్వాత అదే యెషయా గ్రంథం 46:3-4 వచనాలు చూస్తే
ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఇంకా అద్భుతంగా మాట్లాడుతుంటుంది. అది కూడా చూద్దామా? 40వ యాకోబు ఇంటి వారలారా, ఆ, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, ఉమ్, గర్భమున పుట్టినది మొదలుకొని ఆ, నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుంటిన మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నరిగే వరకు నేను ఎత్తుకుని వాడను నేనే. చాలు. నేనే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రియులారా, జాగ్రత్త గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క పితృ రిలేషన్షిప్, ఆయన యొక్క తండ్రిగా, ఆయన యొక్క సృష్టికర్తగా, తండ్రిగా ఆయనకు మనకు ఉన్న సంబంధాన్ని చెప్తూ నువ్వు పుట్టింది మొదలుకొని ముదిమి వచ్చే వరకు వెంట్రుకలు నడిచిపోయినప్పుడు కూడా నిన్ను కాపాడువాడును నేనే, ఎత్తుకొని ముద్దాడువాడు నేనే అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటున్నాడంటే, దేవుని యొక్క ప్రేమ ఆ త్రియేక దేవునిలో ఏ విధంగా ఫ్లో అయిందో అదే ప్రేమ అబ్రహాముతో ఏ విధంగా నిబంధన చేసిన ప్రేమను బయలుపరచాడో, తర్వాత తరాలకు కూడా ఆ ప్రేమ అలాగే కంటిన్యూ అవుతూ కొంచెం కూడా చేంజ్ లేకుండా శాశ్వత ప్రేమగా, నిబంధన ప్రేమగా, అద్భుతంగా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఇంకా వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు యిర్మీయా ప్రవక్తతోటి కూడా ఈ విధంగా యిర్మీయా 31వ అధ్యాయం 9వ వచనం ఇలా మాట్లాడుతుంటారు. చూడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ ఒకవేళ తాత్కాలికమైన శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ వస్తుంటున్నా, అలాంటి పరిస్థితుల్లో నాకు ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి తోడుగా ఉండి నడిపించేవాడు నేను. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు నా కుమారులు, ఎఫ్రాయిము నాకు శ్రేష్ఠ పుత్రుడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంటుండగా, మీరెవరైనా సరే, మీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా సరే, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క అద్భుతమైన కృప నిన్ను నన్ను ప్రేమించి రక్షించుకొని ఆయన కొరకు ఏర్పాటు చేసుకొని ఈ లోకంలో జీవింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బలమైన హస్తము మన మీద ఉండి, ఇప్పుడు వాక్యంలో ఏ విధంగా ఈ ప్రోత్సాహకరమైన ఆ వాగ్దానంతో కూడిన దేవుని ప్రేమ చెదరనిది, మధురమైనది, శాశ్వతంగా ఉండేది, అన్చేంజింగ్ ప్రేమను దేవుడు చెప్తూ ఉంటుంది. దేవుడు మాట్లాడుతుంటుండగా ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు, ఈనాడు సంఘానికి, మనందరికీ కూడా దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమను, చెదరని ప్రేమను, కవనెంట్ లవ్, శాశ్వతంగా నమ్మకమైన ప్రేమను దేవుడు గుర్తు చేస్తున్నాడు. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా కూడా అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చి, దేవుని మీద ఆధారపడి, దేవుని కృపలో జీవిస్తూ ఉంటే అద్భుతంగా ఆ దేవుని యొక్క కృప, కాపుదల, ఆ ప్రేమ, ఆయనతో మనకున్న సంబంధాన్ని ఆయన తండ్రి బిడ్డలాగా ఆ యొక్క జీసస్ క్రైస్ట్ బొమ్మ ఏ విధంగా హత్తుకొని నడిపిస్తుంటుందో, ఆ విధంగా గొర్రెల కాపరి ఏ విధంగా నడవలేని గొర్రెలను ఎత్తుకొని నడిపించుకుంటున్నట్లుగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ విధంగా నడిపిస్తాడని దేవుని ప్రేమ మనతో ఈ విధంగా ఇశ్రాయేలుతో దేవుని ప్రేమను గుర్తు చేస్తూ మాట్లాడుతుంటుంది. అయితే ఆ ప్రేమ ఎలాగూ యేసుక్రీస్తు ప్రభువును ఆయన శరీరంతో ఈ లోకంలోకి ఉన్నప్పుడు ఏ విధంగా బోధించాడంటే, మనము లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు చదువుతూ ఉంటే, తప్పిపోయిన కుమారుడు యొక్క ఆ ఉపమానాన్ని క్రీస్తు ప్రభు చెప్తూ, ఆ ఉపమానంలో దేవుని ప్రేమ చెదరని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ,
మధురమైన ప్రేమ. ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రవర్తన ఎలా ఉన్నా కూడా ఆయన యాటిట్యూడ్, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ మారదు అని క్రీస్తు ప్రభు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. జీసస్ టీచింగ్ ఆన్ ద లవ్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి యొక్క ప్రేమను ఈ యొక్క పారబుల్ ద్వారా స్పష్టంగా మనకు బయలుపరుస్తున్నాం. దీనిలో క్రీస్తు ప్రభు మనం ఇందాక చూసాము, త్రిత్వం యొక్క హార్ట్‌లో నుండి క్రీస్తు ప్రభు ఈ లోకానికి దేవుని ప్రేమను తీసుకొచ్చాడని చూసాం. అదేవిధంగా జీసస్ బ్రాట్ ద లవ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎక్కడ? యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వరకు చదువుతుంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదంతా కూడా ఆయన లేకుండా కలుగలేదు అని అక్కడ చెప్పబడిన తర్వాత 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని చెప్పిన తర్వాత 18వ వచనం చూస్తే, 18వ వచనంలో ఏముందంటే, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు తప్ప ఎవరు కూడా తండ్రిని చూడలేదు, తండ్రిని ఎరుగరు అని చెప్పారు. అంటే ఆ యొక్క త్రిత్వంలో నుండి, తండ్రి హృదయంలో నుండి కుమారుడు ఈ లోకములో ఉన్న మానవాళైన మనము దేవుని కృపను సంపూర్ణంగా, దేవుని సత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి దేవుని హృదయమును పంచుకొని, దేవుని యొక్క హృదయములో నుండి ఆ ప్రేమను తీసుకొచ్చాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అనే దానికి అంతు లేదు. దేవుడు లోకమును అనగా లోకములో ఉన్న పాప జీవితంలో ఉన్న పాపులను, మానవాళిని ఎంతో ప్రేమించాడు. ఆ ఎంతో ప్రేమించను అనే దాని మీద గ్రంథాలు రాయబడ్డారు. అంత ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమను క్రీస్తు ప్రభువు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దేవుని ప్రేమ అన్‌చేంజింగ్ లవ్ అని, ఆయన కృప, ఆయన కనికరము అన్‌చేంజింగ్‌గా ఉంటుందని, ఆయన యొక్క కేర్ నీ పట్ల, నా పట్ల ఎంతో శాశ్వతంగా ఉంటుందని చూస్తున్నాం. దానిలో గాని చూసినట్లయితే క్రీస్తు ప్రభువు దేవుని ప్రేమను వివరిస్తూ 2 విధాల యాటిట్యూడ్, మానవుల యొక్క యాటిట్యూడ్ 2 విధాలుగా చెప్తున్నాడు. ఒకటి, చిన్న కుమారుడి యాటిట్యూడ్ చూసినట్టయితే సెల్ఫిష్నెస్, వరల్డ్లీ యాటిట్యూడ్. చిన్న కుమారుడు సెల్ఫిష్గా, వరల్డ్లీగా దేవుని యొక్క ప్రేమను పట్టించుకోకుండా, తండ్రి ప్రేమ, తండ్రి ఇంటిలో ఉన్న విలువ, తండ్రి ఆస్తి, తండ్రి ప్రేమకున్న విలువ తెలుసుకోకుండా వాడు స్వార్థపరంగా దేవుని ఆ యొక్క తండ్రి ఆస్తిని పంచుకొని తాను బయటికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అక్కడ మనం కానీ చూసినట్టయితే, అలాగూ అవిశ్వాసముతో ఉన్న లోకములో తన యొక్క ఆస్తిని ఇష్టానుసారంగా అమ్ముకొని తన జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తుల్ని, ఛీ పోరా, నువ్వు నా నుండి నా ఆస్తిని డివైడ్ చేసుకొని వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా తిరిగావు కాబట్టి నీవు నా ముఖం చూడొద్దు, నా ఇంటికి రావద్దు అని చెప్పి స్వాభావికమైన తండ్రి అంటాడు. వాడిని బయటికి నెట్టొచ్చు. కానీ ఇక్కడ తండ్రి గారిని చూసినట్టయితే, అలాంటి జీవితం జీవిస్తున్న లోకస్తులు, పాపములో ఉన్నవారు, వారిని దేవుడు ఎంతగానో ప్రేమించి వారిని ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం. అదే ముఖ్యంగా యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొదటి 3 వచనాలు కానీ చూస్తే అద్భుతమైన మాటలు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-3 వచనాలు కానీ చూస్తే అద్భుతమైన మాటలు. చదువుదామా? దయచేసి తీసిన చదవండి. దప్పిగొనే వాళ్ళారా, నీళ్ళ యొద్దకు రండి, రూకలేని వారలారా, మీరు వచ్చి కొన్ని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయక ఈ ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చెదరు? సంసృష్టి కలుగజేయు నిదాని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరచెదరు?
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యుద్ధకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపించిన శాశ్వత కృపను మీకు చూపుదును. చాలు, థ్యాంక్ యూ, ఇదిగో చాలండి, థ్యాంక్ యూ. ఈ 3 వాక్య భాగాల్లో 3 విషయాలు చూస్తాం. ఒకటి, దేవుని ఆహ్వానం. ఎవరికి? దప్పికొన్న వారు, ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహ్వానం. ఈ యొక్క దప్పిక తీర్చే నీరు ఏదంటే జీవజలపు ఊట యేసుక్రీస్తు. ఆకలి తీర్చే ఆహారం ఏదంటే జీవాహారము యేసుక్రీస్తు ప్రభు. అక్కడికి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నాం. రెండవ పాయింట్ కనుక చూసినట్లయితే, మీ రోకలను ఏ విధంగా వ్యర్థం చేసుకుంటారు? ఆహారం దాని కొరకు ఏ విధంగా వ్యర్థం చేసుకుంటారంటే, ఈనాడు లోకములో జీవిస్తున్న మానవాళి వారి యొక్క జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. వారు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము లేకుండా ఈ లోక సంబంధమైన మెటీరియలిజంకి వారు బానిసలుగా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అట్టి వారితోటి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మీరు ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? వై డు యు వేస్ట్ యువర్ లైఫ్? మీ యొక్క జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? రండి, నా మాట వినండి, రండి అని చెప్పి దేవుని ప్రేమ బ్రతిమాలుతూ ఉంటుంది. ఏమని చెప్తుందంటే, మీరు ఎలా ఉన్నా సరే నీ పాపాలు ఒప్పుకొని నా దగ్గరికి తిరిగి వస్తే దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను చూపుతాను. దావీదుతో అబ్రహాముతో చేసిన నిబంధన, మోషేతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన నీతో కూడా స్థిరపరుస్తాను. యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్థిరపరుస్తానని చెప్పి అన్బిలీవర్స్ ని దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు. దానిలో దేవుని ప్రేమ ఎంత విలువైన ప్రేమ! అన్చేంజింగ్ లవ్, పర్మనెంట్ లవ్, శాశ్వతమైన ప్రేమను అక్కడ చూస్తున్నాం. అప్పుడు ఆ ప్రేమను మనుషులు అర్థం చేసుకోలేక ఉంటే, అట్టి దేవుని హృదయంలో నుండి ఈ లోకానికి వచ్చి క్రీస్తు ప్రభువు మానవుల కొరకు ఈ లోకములో శరీరంతో ఉన్నప్పుడు ఆహ్వానాన్ని ఇచ్చాడు. రండి, రండి, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. సాత్వికాన్ని, దీన మనసుని, దైవత్వాన్ని నేర్పుతాను. మీరు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూ దేవుని ప్రేమలో శాశ్వతంగా దేవునితో సంబంధం కలిగి జీవించడానికి రండి అని చెప్పి క్రీస్తు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు. మీరు కానీ చదివితే రోమపత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వ్యక్తిని కూడా, అవిశ్వాసిని మారు మనసు పొందటానికి ప్రేరేపణ ఇస్తూ బ్రతిమలాడుతూ ఉంటుంటాడు. కృప చదువుతామా? ఆ వచనం చదవండి. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదవా? ఈ నీ కాఠిన్యత్వమును దీనంతటిని కూడా నీవు ఒకప్పుడు దేవునికి లెక్క అప్పచెప్పాలి, నువ్వు తప్పించుకోలేవని చెప్పి వాక్యం మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా అప్పీల్ చేస్తున్నాడు. మారు మనసు పొందాలని చెప్పి ప్రతి ఒక్కరికి వాక్యం విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు మారు మనసు పొందమని అప్పీల్ చేస్తుంటుంటాడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చి చూసినట్లయితే, ఆయన హృదయం అనేది తలుపు యొద్ద నిల్చుండి తట్టుచూ ఉన్నాడు. ఎవరైనా తలుపు తీస్తే, పాపాలు ఒప్పుకొని ఆయన ఆహ్వానిస్తే లోపలికి వస్తానని చెప్పి ఆయన బ్రతిమాలుతుంటున్నాడు. సో కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని ప్రేమ 3 విధాలుగా మనుష్యులు దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా కఠినంగా ఉన్నప్పుడు, ఆ యొక్క మనుష్యులు అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించలేని పరిస్థితుల్లో ఆయనే మనుష్యుడిగా ఈ లోకానికి క్రీస్తు ప్రభుగా వచ్చి ఆయన మరణ పునరుత్థానాల ద్వారా మానవాళికి రక్షణ ఇచ్చి, ఆ రక్షణ కూడా
అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఆ అనుభవపూర్వకంగా పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ప్రతి ఒక్కరి హృదయం దగ్గర నుండి ప్రతి మాలుచు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అప్పీల్ చేస్తూ ఉన్నాడు. నేడు దేవుని ప్రేమ ఈ విధంగా మానవాళికి అప్పీల్ చేస్తూ ఉంటుంది. ఈనాడు ఇండియా దేశంలో ఉన్న కోటాను కోట్ల ప్రజలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు, దేవుని అర్థం చేసుకుండా లోకంలో పాపంలో రకరకాల మతాలు ఆచారాల్లో ఉన్న వారందరినీ కూడా ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమ బ్రతిమాల్చుంటుంది. ఆనాడు చిన్న కుమారుడు ఆస్తిని పంచుకొని తండ్రి నుండి దూరం అయిపోతే ఇక్కడ చూడండి ఇమేజ్ కనిపిస్తుంది. వాడు ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తూ ఉంటే తండ్రి ఏ విధంగా రెక్కలు చాపి ఆ 2 చేతులు చాపి రా కుమారుడు అని ఆహ్వానిస్తున్నాడో అదే చేతులు పట్టుకొని వాడు వెళ్ళినప్పటి నుంచి మళ్ళా వచ్చేంత వరకు ఆయన శాశ్వతమైన ప్రేమ, మధురమైన ప్రేమ, మారని ప్రేమ అద్భుతంగా కృప కనికరము చూపుతూ మానవాళికి బయలుపరుస్తుంటుంది. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఇటువంటి ప్రేమ నిన్ను నన్ను తట్టింది కాబట్టి, ఆ ప్రేమ మనతో మాట్లాడింది కాబట్టి, ఆ ప్రేమను అందుకొని యేసుక్రీస్తుని రక్షకుడికి అంగీకరించి ఆయన కొరకు జీవించటానికి ఆయన కృప చూపాడు. అయితే ఈ చిన్న కుమారుడు యొక్క జీవితం లాగా జీవితాన్ని జీవించే వారు మన దేశంలో 100కి 98% ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని, వారందరి కొరకు మనము మారుమనసు పొందిన వాళ్ళము దేవుని ప్రేమను అర్థం చేసుకొని వారు అర్థం చేసుకునేలాగా ఈ విషయాల్ని ప్రజెంట్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మందు మనతో మాట్లాడుతున్నాడు. మరి దాన్ని అలాగే ఉంచితే పెద్ద కుమారుడు గురించి చూద్దాం. పెద్ద కుమారుడు గురించి లూకాసు వార్త 15వ అధ్యాయము 26 నుండి 32 వరకు అని చూస్తే పెద్ద కుమారుడు యొక్క పరిస్థితి ఎలా ఉంది? 26 వచనం చెప్తుందంటే, వాడు పొలంలో నుంచి తిరిగి వస్తుంటే ఇంటి దగ్గర పెద్ద విందు జరుగుతుంటుంది. విందు జరుగుతుంటే అతనికి ఏంటి ఇది అన్నప్పుడు ఆ యొక్క దాసుడు సర్వెంట్ ఎవరో వార్త ఇచ్చారు, నీ తమ్ముడు తిరిగి వచ్చాడు, నీ తమ్ముడి కోసం నీ తండ్రి విందు చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? ఆ యొక్క అన్న తమ్ముడి కోసం ఏం చేయాలి? నా తమ్ముడు తిరిగి వచ్చాడని సంతోషంగా పరిగెత్తుకుంటూ పోయి తండ్రి కంటే ముందు ఈ అన్న వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ చూద్దాం, లిస్ట్ చూడండి. అతనిలో అన్లవింగ్ యాటిట్యూడ్, ప్రేమ లేదు. కానీ అంతేకాదు, వాడికి కోపం వచ్చింది. హీ వాజ్ నాట్ విల్లింగ్ టు ఎంటర్ ద హోమ్. ఆ విందులోకి వెళ్ళటానికి ఇష్టం లేదు, కోపం వచ్చింది. ఎందుకు? తనలో జలసి, ఈర్ష్య. ఏంటి, నేను ఇంతకాలం నా తండ్రి ఇంట్లో ఉంటే నా తండ్రి నాకేమి ఇవ్వలేదు, కానీ వీడి ఈ ఆస్తంతా నాశనం చేసుకొని భ్రష్టత్వంలో ఉండి జీవిస్తూ వస్తే వాడికి ఇదంతా చేస్తాడని చెప్పి తండ్రి అప్పీల్ చేస్తున్నాడు, ప్రేమను చూపుతున్నాడు, కేర్ చూస్తుంటే అది పట్టించుకోవట్లేదు. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నా, ఐఎమ్ ఆల్వేస్ ఒబేయింగ్ యూ. అంటే గర్వంగా నీ ఇంట్లో ఉండటం, నీకు పరిచయం చేయటం, నీ పొలంలో పనిచేయడం అనేది తను చాలా గర్వంగా ఫీల్ అవుతుంటున్నాడు. యూ నెవర్ గేవ్ మీ ఎనీథింగ్ టు ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్. నా స్నేహితులతోటి నేను ఎంజాయ్ చేయడానికి నాకేమి ఇవ్వలేదే అని చెప్పి అంటున్నాడు. అంటే అతను యొక్క యాటిట్యూడ్ ఇంట్లో ఉన్నవాడుగా, తండ్రి కుమారుడుగా, తండ్రి ఆస్తికి వారసుడుగా, తండ్రి ఆస్తిని ఓన్ చేసుకున్నవాడిగా ఉన్నాడా, లేకపోతే బానిసగానే ఉన్నాడా, లేకపోతే తండ్రికి దూరంగా ఉన్నాడా చూడొచ్చు. దేవుని ప్రేమ, యు ఆర్ విత్ మీ ఆల్వేస్. నా కుమారుడా, నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు కదా, ఇదిగో ఇదంతా నీదే కదా, నీకు ఎప్పుడు ఏది కావాలో, ఏ విధంగా అనుభవించాలో ఇదంతా నువ్వు చేసుకోవచ్చు కదా,
అని చెప్పి తండ్రి బ్రతిమాలుతుంటున్నాడు. కానీ ఆ పెద్ద కుమారుడు తమ్ముడిని ప్రేమించట్లేదు, తండ్రి మాట వినట్లేదు. ఎవరు వీళ్ళు? ఈనాడు చర్చిలో ఉండి, విశ్వాసులై ఉండి, దేవుని కొరకు జీవించే దేవుని బిడ్డలం. కొంతమంది దేవుని వాక్యం చెప్పేవాళ్ళం కావచ్చు, దేవుని వాక్యం చదివేవాళ్ళు కావచ్చు, సంఘాన్ని నడిపించేవాళ్ళం కావచ్చు. ఎలా ఉన్నాం? మన జీవితాల్ని పరీక్షించుకోవాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకొని, దేవుని ప్రేమకు లోబడి, సరైన సంబంధాలతో, వ్యక్తుల కొరకు సరైన సంబంధాలతో జీవిస్తున్నామా? లేకపోతే ఇటువంటి ప్రేమ లేని జీవితం, కోపంతో కూడిన జీవితం, ఈర్ష్యతో కూడిన జీవితం, తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేని జీవితం, తండ్రి ఇంట్లోనే ఉన్నాం, సంఘంలోనే ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, కానీ దేవునికి సంబంధించిన వారంగా, దేవుని యొక్క తండ్రి ప్రేమను అనుభవించే వారంగా లేకుండా ఉంటున్నామా? తండ్రి ప్రేమతో, తండ్రి హృదయంతో కలిసిన వారం అయితే, తండ్రి అంత గొప్ప మంచి విందు చేసుకుంటున్నప్పుడు ఆ విందులో పాల్గొని, ఆ తమ్ముణ్ణి ప్రేమించి, అతనికి ఆ రక్షణ వస్త్రం ఇచ్చి, ఉంగరం పెట్టి సెలబ్రేట్ చేసుకున్న దాంట్లో సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విధానం అది. అలాంటి విధానానికి తాను ఎలాగున్నాడో చూడండి. మరి ఈనాడు సంఘంలో ఉన్న చర్చ్ లీడర్స్ కావచ్చు, చర్చ్ మెంబర్స్ కావచ్చు, బోధకులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎలా ఉంటున్నారు? కొన్ని పాయింట్స్ ఇక్కడ పెట్టాను, మీరు చూడండి. ఓన్ ప్రీచింగ్, ఓన్ వే ఆఫ్ లీడింగ్, సంఘాలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా లీడ్ చేయడం, లేకపోతే వాళ్ళ బోధల్లో ప్రాస్పరిటీ థియాలజీ, ఆశీర్వాదాలు నింపబడతాయి. నీవు ఇది ఇస్తే నీకు ఇంత ఆశీర్వాదం వస్తుంది, నీవు ఇది చేస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. తర్వాత హీలింగ్ మినిస్ట్రీలో ఆయిల్ అమ్మేవాళ్ళు, కచ్చీపులు అమ్మేవాళ్ళు, రకరకాల వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారా? మిరేకల్స్ చేసేవాళ్ళు ఉన్నారా? తర్వాత దేవుని సేవ చేస్తున్నామని చెప్పి, వాక్యం చెప్తున్నామని చెప్పి ఫోకస్ మన మీద, దేవుని మీద లేకుండా, దేవునికి మహిమ లేకుండా, దేవుని చిత్తానుసారం కాకుండా మన మీద ఫోకస్ పెట్టుకొని ఉంటున్నామా? నాట్ కేరింగ్, సంఘంలో ఉన్న సంఘ వ్యక్తులను, సభ్యులను వారిని సరిగ్గా ప్రేమించకుండా, వారి కొరకు కేర్ తీసుకోకుండా, వారిని దేవుని వాక్యముతో, వాక్యం ఉన్నది ఉన్నట్లుగా బోధించి, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ద్వారా వారికి బోధించకుండా, బలపరచకుండా, దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పకుండా, దేవునికి పరిచయం చేయకుండా, దేవుని వాక్యానికి పరిచయం కాకుండా ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే, అమాయకులైన ప్రజలు నాకు పరిచయం, వాక్యం చెప్పే వాళ్ళకి పరిచయం, అద్భుతాలు చేసే వాళ్ళకి పరిచయము, అద్భుతాలు చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రకరకాలవన్నీ రాబర్ట్ చేసుకోవడం, అలాంటివి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల వాక్యాన్ని సరిగ్గా బోధిస్తున్న సంఘాలు ఉన్నాయి. వాక్యాన్ని సరిగ్గా బోధిస్తూ సంఘాలని, దేవుని బిడ్డల్ని ప్రేమించి పోషిస్తూ దేవుని వాక్యానుసారంగా సిద్ధపరిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పెద్ద కుమారుడు లాంటి యాటిట్యూడ్ సంఘాల్లో ఉన్నాయా? లేకపోతే మారు మనసు పొంది దేవుని కొరకు తగ్గించుకొని, తండ్రి నీ ఇంట్లో కుమారుడిగా అనిపించుకోవడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, నన్ను ఒక దాసుల్లో ఒక్కడిగా ఉంచుకో అని చెప్పి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి తండ్రి పాదాల దగ్గర పడి ఉన్నట్లుగా అటువంటి యాటిట్యూడ్తో ఉంటున్నామా? లేకపోతే గర్వంగా నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో తండ్రి పొలంలో ఉన్నానంటే, ఏం పొలం ఇది? తండ్రి మిషన్ వర్క్ కావచ్చు, ప్రీచింగ్ వర్క్ కావచ్చు, ఇంకేవో కావచ్చు, దీని అంతట్లో నేను చేస్తున్నాననేక గర్వంతో ఉండొచ్చు. ఏలియా ప్రవక్త, మీరు గమనించండి, ఇశ్రాయేల్ చరిత్రలో ఏలియా ప్రవక్త కర్మెలు పర్వతం మీద ఆ యొక్క బయలు దేవతల వాళ్ళతోటి సవాల్ చేసి ఆ యొక్క కట్టెలు నీళ్లతోటి కాల్చి వేసిన తర్వాత, దేవుని అద్భుత కార్యం జరిగిన తర్వాత జెజబెలు తనకు వ్యతిరేకంగా తన ప్రాణాన్ని తీయడానికి, ఎందుకంటే తాను 400 మంది ప్రవక్తల్ని
బయలు ప్రవక్తలను చంపేసినందువల్ల జెజబేలుకి అతని మీద కోపం వచ్చి, ఎవరతను, అతన్ని నేను చేర్చుకుంటానని చెప్పి అన్నప్పుడు ఆ జెజబేల్ నుండి పారిపోయి తను ఎక్కడో దాక్కుపోయి ఏమంటాడంటే, దేవా, నేనొక్కడే రోషం కలిగి నీ కొరకు జీవిస్తున్నాను, అయితే నన్ను ఏ విధంగా చంపడానికి వీళ్ళు తరుక్కుంటున్నారు అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఏలియా, నీవే కాదు, నీ తర్వాత ఎలీషా వస్తాడు, నీ తర్వాత 7,000 మంది ఉన్నారు, దేవుని కొరకు నిలబడ్డవాళ్ళు, దేవుని కార్యం చేసేవాళ్ళు ఉన్నారని చెప్పి ఏలియాతో దేవుడు మాట్లాడతాడు. అదేవిధంగా ప్రియులారా, నేడు దేవుని కొరకు జీవించే జీవితాలు ఎలా ఉంటున్నాయో మనం పరీక్షించుకోవడానికి, దేవుని ప్రేమ పట్ల, దేవుని యొక్క పర్సనాలిటీ పట్ల, దేవుని యొక్క ఉద్దేశాల పట్ల మనం ఎలా ఉన్నాము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే నెక్స్ట్ పాయింట్ చూస్తే చాలా ప్రాముఖ్యమైనది. సంఘములో దేవుడు ఏం పెట్టాడు, ఏమున్నది అని మనం కానీ చూస్తే, మనం ఏమి అనుభవించాలని దేవుని యొక్క చిత్తం అంటే, దేవుని యొక్క ప్రేమను, గాడ్స్ లవ్ అండ్ రిచ్నెస్ ఇన్ ద చర్చ్. సంఘములో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ధననిధి ఉన్నది. ప్రతి విశ్వాసి కూడా ఆ పెద్ద కుమారుడిలాగా ఇంట్లో తండ్రితో ఉండి, తండ్రికి సంబంధించిన వాడిగా కాకుండా, తండ్రి పొలంలో పనిచేస్తున్నా కూడా ఆ యొక్క మినిస్ట్రీని ఓన్ చేసుకోకుండా తాను ఏ విధంగా ఈర్ష్య కలిగి అన్లవింగ్గా ఉన్నాడో అలాంటి వారిగా ఉండక్కర్లేదు. కానీ దేవుడు ప్రతి విశ్వాసి కూడా ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా దేవుని ప్రేమను అర్థం చేసుకొని వచ్చి తండ్రి పాదాల మీద పడి, నీ ఇంట్లో నేను ఒక దాసుడిగా ఉంటానని అన్నాడు. అలాంటి యాటిట్యూడ్తో మనం జీవిస్తున్నప్పుడు ఆ ఇంట్లో, అంటే ఆ సంఘములో దేవుని ప్రేమ ఉన్నది, ఆ సంఘములో దేవుని రిచ్ ధననిధి ఉన్నది. ఆ దేవుని రిచ్ ధననిధి ఏంటి అంటే, ఈ వాక్యంలో మనం కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. ఒకటి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కానీ చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించెను. చాలు. ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన స్తుతింపబడును గాక. ఎందుకు? ఆయన అద్భుతమైన ప్రేమలో, ఆయన అద్భుతమైన కృపలో, ఆయన కనికరములో మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను క్రీస్తు యొక్క రక్తము ద్వారా, మరణ పునరుద్ధానాల ద్వారా రక్షించుకొని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చి, వాటిని గ్రాంట్ చేసి సంఘములో ఉంచాడు. దేవుని బిడ్డలతో కలిసి సంఘములో ఆ యొక్క ఆశీర్వాదాలకు అనుగుణంగా మనం జీవిస్తూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలని దేవుడు అంత గొప్ప ఆశీర్వాదాలు మనకిచ్చాడు. అలాగా ఆశీర్వాదాలు ఇచ్చి దానికి సంబంధించినట్లుగా యోగ్యమైన జీవించడానికి దేవుడు ఏం చేశాడంటే 4 నుండి 6 వచనాలు కానీ చూస్తే, అది కూడా చదవమ్మా. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మరియు తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషమునైన ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. థ్యాంక్ యూ. ఇక్కడ గమనించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి పరలోకపు ఆశీర్వాదాలను అనుగ్రహించాడు దేవుడు, గ్రాంట్ చేశాడు. అయితే వాటిని పొందుకోవటానికి మనం ఎలా ఉండాలంటే, ఆయన జగత్తు పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏమని? 1, దేవుని గురించి తెలుసుకోవాలని. 2, క్రీస్తు ప్రభువులో దేవుని కుమారులు కుమార్తెలుగా మారాలని. 3, అటువంటి దేవుని కుమారులు కుమార్తెలుగా
సంబంధం కలిగి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలని, 4 ఆయన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా మనం జీవించాలని, ఈ 4 ఉద్దేశాలతో దేవుడు మనల్ని సంఘములో ఉంచాడు. దేవుని ఎరుగుటకు, క్రీస్తులో కుమారులు కుమార్తెలుగా మారుటకు, దేవుని బిడ్డలుగా సంఘం సహవాసంలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించడానికి, అట్టి జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం జీవించాలని దేవుడు అంత గొప్ప ధననిధి, పరలోక సంబంధించిన ప్రతి ఆశీర్వాదము, రిచ్నెస్ మనకిచ్చాడు. అంతేకాకుండా ఇంకా ఆ సంఘములో, ఈ సహవాసంలో మనం ఎలాంటి వారిగా జీవించాలంటే, దేవుని యొక్క సంపూర్ణత క్రీస్తు ప్రభువులో ఎలాగో బయలుపరిచాడో ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 8 వరకు చదివితే, ఆ సంపూర్ణత సంఘములో దేవుడిచ్చిన క్రీస్తు ప్రభువులో సంపూర్ణతను మనకు బయలుపరుస్తాడు. 3వ అధ్యాయము ఎఫెసీ 3 14 నుండి 18 వరకు. ఇంకొకటి చదవండి సిస్టర్, ఇందాక నుంచి చదువుతా ఉన్నారు. ఈ హేతువు చేత ఆ పరలోకమందును ఉమ్, భూమి మీదనున్న ఉమ్, ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ, ఆ తండ్రి ఎదుటే నేను మోకాళ్ళుని వీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యమును చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని ఎడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. రైట్. ఈ వాక్య భాగాల్లో పౌలు సూపర్లేటివ్ డిగ్రీస్ వాడుతూ అద్భుతమైన ఫుల్నెస్, క్రీస్తు ప్రభులో సంపూర్ణత సంఘానికి ఇచ్చాడు దేవుడు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. ఇది భూమి మీద ప్రతి కుటుంబం, అంటే భూమి మీద ప్రతి సంఘము కూడా ఇలాంటి సంపూర్ణత కలిగి, ఆ సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా ఈ సంపూర్ణతలో దివ్యంగా వారు అనుభవిస్తూ దేవుని యొక్క అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు, క్రీస్తు మన హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యం చొప్పున మనకు దయచేయాలని చెప్పి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి రిచ్నెస్ సంఘములో మనకు ఉన్నది ప్రియులారా. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే దేవుని తర్వాత చూస్తే, మీరు అంటే మనం విశ్వాసులందరూ కూడా దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగునట్లు గమనించండి. దేవునిలో సంపూర్ణత ఉన్నది. ఆ సంపూర్ణత క్రీస్తు ప్రభు శరీరంతో ఈ లోకానికి వచ్చినప్పుడు కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. అది మనకు ఇవ్వాలని, అది మనకు ఇచ్చి సంపూర్ణులగినట్లుగా మనము ఇంకా ఏ విధంగా అభివృద్ధి కావాలంటే, ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్తల పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించాలని. ఆ సంపూర్ణతలో దేవుని ప్రేమ ఒక మహాసముద్రంలాగా ఉన్నది. ఒక మహాసముద్రంలాగా ఉన్నది. దాని పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు మనము కొలవలేనంతగా, ఎవరెవరికి ఎంత విశ్వాసం ఉంది, ఆ విశ్వాస జీవితంలో ముందుకు పోతూ ఉంటామో అంతగా దేవుడు మన కొరకు గ్రాంట్ చేయాలని చెప్పి పౌలు ప్రార్థన చేస్తున్నాడు. అంత సంపూర్ణత సంఘములో దేవుని బిడ్డలకు మనకున్నది. అంచేత ఈ యొక్క ఇమేజ్లో మనం చూసినట్లయితే, దీని ద్వారా మనం బ్లెస్ చేయబడి ఇతరులను బ్లెస్ చేయాలని, ఆశీర్వదించాలని, మొదట మనము దేవుని వాక్యం ద్వారా సంఘములో విశ్వాసముగా ఆశీర్వాదకరంగా ఉంటూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, వారిని కూడా ఆశీర్వదించాలి.
ఏ విధంగా ఆశీర్వదిస్తాము? వారిని కూడా క్రీస్తు ప్రభువులోకి తీసుకొచ్చి క్రీస్తు ప్రభువులో రక్షణగా పొంది దేవుని కుమారులు కుమార్తెలు అయి దేవుని యొక్క తండ్రి సంబంధాన్ని, ప్రేమ సంబంధాన్ని, మార్పు లేని సంబంధాన్ని, లోతైన ప్రేమను ఎరిగి ఆ సంబంధంలో జీవించాలని దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. తర్వాత ఇదే అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే 19వ వచనంలో గాడ్స్ రిచ్నెస్ అండ్ పవర్ ఫర్ అస్ ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ ద చర్చ్. దేవుని యొక్క శక్తి యొక్క మహిమైశ్వర్యము, శక్తి అది క్రీస్తులోను సంఘములో దేవుడు ఉంచాడు. అది మనము సహవాసంలో దేవుని బిడ్డలతో కలిసి దాన్ని పొందాలి. ఆ ప్రేమను పంచుకుంటూ ప్రేమపూర్వకంగా జీవిస్తూ పంచుకుంటూ జీవించాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటుంది. తర్వాత చివరిగా 3వ అధ్యాయము 20-21 వచనం కానీ చూసినట్లయితే 3వ అధ్యాయము 20-21 వచనం కానీ చూస్తే మనలో సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం కానీ చూసినట్టయితే మనము ప్రార్థన చేస్తాము, ఒక్కోసారి మర్చిపోతాం. మనము ఏడ్చి ప్రార్థన చేస్తాము, విజ్ఞాపన ప్రార్థన చేస్తాము, పట్టించుకోము, మర్చిపోతాం. అయితే ఇక్కడ వాక్యం ఏంటంటే మనము అడుగుతాము, మనం ఊహించలేము, మర్చిపోతాం కూడా. మనం అడిగి ఊహించినటువంటి వాటికి కంటే కూడా ఇంకా ఎక్కువగా ఆయన శక్తి ఉన్నది. ఆయన వాటిని గ్రాంట్ చేసి ఆయన మన పక్షంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడని చెప్పి పౌలు చెప్తూ తరతరలకు దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి పౌలు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ధననిధిలో, కృప ఐశ్వర్యంలో మన కొరకు ఇంత గొప్ప ఉన్నది. అయితే దీన్ని అనుభవించేటంటే మనము ఈ లోకంలో విశ్వాసులుగానే ఉంటూ సంఘానికి ఆదివారం వెళ్తాము, దేవుని బిడ్డలతో ఆరాధిస్తాము, బలలో కూడా పాల్పొందుతాం. కానీ ఆ సంఘములో దేవుని వాక్యములో ఉన్న శక్తిని, ధననిధిని, దేవుని ప్రేమలో ఉన్న ఆ యొక్క ధననిధిని మనము వాస్తవంగా అర్థం చేసుకొని అర్థవంతంగా జీవించే జీవితాలు మనలో చాలా తక్కువైపోతున్నాయి. ఈనాడు మన స్థానిక సంఘాల్లో విశ్వాసాలను చూస్తే ఎంతమంది ఈ విలువైన విషయాల్ని అర్థం చేసుకొని దేవుని ప్రేమను అనుభవిస్తుంటున్నారు, దేవుని యందు ఆనందిస్తుంటున్నారు, లేక ఎంతమంది కేవలం సేవకుల వైపు, బోధకుల వైపు, అద్భుతాలు చేసేవాళ్ళ వైపు, లేకపోతే ప్రాస్పరిటీ తీయాలి చేసేవాళ్ళ వైపు, మెరకిల్స్ చేసేవాళ్ళ వైపు అలాగే ఉండి అలాంటి అదే భక్తి అనుకుంటూ, అదే దైవత్వం అనుకుంటూ అలాగే జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు గమనిద్దాం. ప్రియులారా, ఎంత కోల్పోయిన పరిస్థితుల్లో దేవుని బిడ్డలు జీవిస్తున్నారు, ఎంత పేద స్థితిలో, ఆత్మీయ పేద స్థితి, స్పిరిచువల్ పావర్టీలో దేవుని బిడ్డలు సంఘంలో జీవిస్తున్నారో ఆలోచించండి. ఎంత దేవుడు ఇంత ధననిధి సంఘంలో దేవుని వాక్యంలో ఉంచితే ఈ ధననిధిని మనం తెలుసుకోకుండా దేవుని వాక్యాన్ని ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ తోటి మనం నేర్చుకోకుండా మన ఇష్టానుసారంగా బోధకులు ఇష్టానుసారంగా బోధిస్తున్న దాన్ని బట్టి, ఇష్టానుసారమైన సేవ చేస్తున్న దాన్ని బట్టి అదే సేవ అనుకుని చాలా మంది అలాగే అయిపోతున్నారు. కానీ మనము ఈ యొక్క రిచ్ ధననిధిని అర్థం చేసుకొని మనం మొదట ఆశీర్వదించబడి ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంచేత దేవుడు మనకు తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు కథను ఎందుకు ఉపమానం, అది వాస్తవంగా జరిగింది కాదు, ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే ఆ డివైన్ ట్రూత్ని దాని ద్వారా మనతో బోధిస్తున్నాడు. తండ్రి ప్రేమ శాశ్వతమైనది, తండ్రి ప్రేమ మారనిది, తండ్రి ప్రేమ అద్భుతమైనది, తండ్రి ప్రేమలో రిచ్నెస్ ఉంది, తండ్రి ప్రేమలో శక్తి ఉంది,
తండ్రి ప్రేమలో శక్తివంతంగా మనం ఈ లోకంలో దేవుని యొక్క మహిమ కొరకు జీవించగలము, ఆయనను సేవించగలము, ఆయన నామాన్ని మనము మహిమపరచగలము. కానీ మనము తప్పుడు దోవకి మిస్గైడ్ చేయబడుతున్నాము. వాక్యాన్ని చదవలసిన రీతిగా, నేర్చుకోవాల్సిన రీతిగా నేర్చుకోకుండా, దేవునితో సంబంధాలు లేకుండా ఏవేవో జరిగిపోతున్నాయి. దానివల్ల మిస్గైడ్ చేయబడి చాలా మంది దేవుని బిడ్డలు దాన్నంతా కోల్పోతుంది. ఈనాడే ప్రభు తిరిగి వస్తే, లేక మనం ప్రభు దగ్గరికి పిలువబడితే ఎలా వెళ్తాం? ఏం పొందుకుంటాం? ఇది చాలా విలువైన విషయం. మనం అందరం కూడా పరీక్షించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయలేదు. చివరిగా 2 ప్రశ్నలు ఉన్నాయి. అవి మీతో పంచుకొని ముగించుకుందాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ గాడ్స్ పీపుల్ రియల్లీ అండర్స్టాండ్ గాడ్ యాజ్ ద ఫాదర్ అండ్ రిలేటింగ్ విత్ హిమ్? దేవుని ప్రజలు, సంఘములో ఉన్నవాళ్ళు దేవుణ్ణి నిజంగా తండ్రిగా అర్థం చేసుకున్నారా? ఆయనతోటి తండ్రిగా అనుభవిస్తుంటున్నారా? లేకపోతే తప్పిపోయిన కుమారుడు స్టోరీలో పెద్ద కుమారుడిలాగా జీవిస్తున్నామా? అది 2, how for the local churches and how for the local churches are experiencing this thing, how can we help them? స్థానిక సంఘాల్లో దీన్ని అర్థం చేసుకోకుండా ఉంటే వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి? అది ఒకటి ఆలోచించాలి. తర్వాత, వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద చర్చెస్ టుడే? నేటి సంఘాల్లో ఏది లోపంగా ఉంటుంది? మనం ఏమి చేయగలం? చివరిగా, వాట్ ఈస్ ద లార్డ్ స్పీకింగ్ టు యూ? పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు గాడ్? దేవుని యొక్క మాట్లాడుతుండగా నీ యొక్క రెస్పాన్స్ ఏంటి అని దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ 4 ప్రశ్నలు బట్టి మన వ్యక్తిగత జీవితాలని పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని మన యొక్క జీవితాలని పరీక్షించుకుందాం. ఓవర్ టు బ్రదర్ ప్రభుదాస్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. ఈనాడు సంఘాలు ఏ విధంగా ఉన్నాయి? మంచి రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉన్నారా లేదా? తప్పిపోయిన కుమారుడు మాదిరి మారు మనసు పొంది ఉన్నారా, లేక పెద్ద కుమారుని మాదిరి